కల్తీ నెయ్యి గురించి మాట్లాడితే హెరిటేజ్ మీద బురద చల్లుతాం. వాస్తవాలతో సంబంధం లేకుండా ఫేక్ ప్రచారాలతో బ్రాండ్ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ పెద్దలకు బ్లూ మీడియా ఓపెన్గా ఇస్తున్న ధమ్కీ ఇది. మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారులను బ్లాక్మెయిల్ చేయడం చూసే ఉంటారు. ఈ విషయంలో వైసీపీ మీడియా ఇంకో అడుగు ముందుకేసింది. గతం తవ్వడం మాకు తెలుసు, ఆ గతంలో వాస్తవాలతో సంబంధం లేకుండా ఫేక్ ప్రచారాలతో బురద జల్లుతామని నిస్సిగ్గుగా నిర్భయంగా బెదిరింపులకు దిగుతున్నారు. తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వంలో ఉన్న పార్టీనే హెచ్చరించడం పొలిటికల్ బ్లాక్ మెయిలింగ్తో బరితెగింపులకు పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో చేయని అపచారం లేదు. హుండీలో డబ్బులు దోచుకున్న దొంగనే దోచేశారు. అన్యమతస్థులను బోర్డు చైర్మన్లు, సభ్యులు, ఉద్యోగులుగా నియమించారు. కల్తీ నెయ్యితో స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేశారు. మూల విరాట్ విగ్రహానికి ఈ కెమికల్ విషయంతోనే అభిషేకాలు చేసి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసి మహాపాపాను కొడిగట్టారు. శ్రీనివాసుడిపై నమ్మకం ఉందని చిన్న సంతకం చేయడానికి నిరాకరించే నాయకుడిని నెత్తిన పెట్టుకునే ఈ మీడియా మహానుభావులు హిందూ ఆచార వ్యవహారాలు, పవిత్రత గురించి లెక్చర్లు ఇవ్వడం, పెన్నుతో వెన్నుపోటు పొడవడమే. జంతు కొవ్వులు, రసాయన విషాలతో తయారు చేసిన కెమికల్ కాక్టైల్తో వైసీపీ హయాంలో జరిగిన మహా అపచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బట్టబయలు చేశారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ప్రయోగశాల ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతు కొవ్వులున్నాయని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ కూడా సుదీర్ఘ దర్యాప్తు చేసి కల్తీ నిజమే అని తేల్చింది. తప్పు చేసిన వాళ్ల తాట తీయాల్సిన మీడియా ఆ తప్పుడు బ్యాచ్తో కలిసి ఫేక్ ప్రచారాలతో వాస్తవాలను బయటపెట్టిన ముఖ్యమంత్రి మీద ఎదురుదాడి చేస్తోంది. ఆయన్ను అమ్మనా బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరీ మీద ఫేక్ వార్తలతో వరుస కథనాలు ప్రచురిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. కల్తీ నెయ్యి గురించి మాట్లాడితే ఇలాంటి బురద జల్లుడు కార్యక్రమాలు మరిన్ని చేస్తామని బరి తెగించి బెదిరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యల విషయంలో ఇదే విధంగా ఎదురుదాడి చెయ్యరనే గ్యారంటీ ఉందా? కల్తీ గురించి మాట్లాడినట్లే అసలు ప్రజలకు సమస్యలే లేవంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? తప్పు చేసి అర్థంగా దొరికిపోయినా అడ్డగోలుగా సమర్థించుకునే రాజకీయవేత్తలు, అలాంటి వాళ్ళకి సిగ్గు లేకుండా సపోర్ట్ చేసే నీతి మాలిన మీడియాతో తస్మాత్ జాగ్రత్త. ఏ మరుపాటుగా ఉన్నా వాళ్ళ దోపిడీకి మనకు శిక్ష వేస్తామంటారు.